కొడుకుని ఇస్తున్న పోయే దేనికెళ్ళమ్మా దేవతెల్లమ్మా నాదా ప్రాణేశ్వర నేను వనంగా కష్టపడి వనంగా నిష్ఠుడికం చేసో పూసమోగు సంపంచి బయట ఒక సేను సంపంచి నాదా ప్రాణేశ్వర నేను ఇద్దరు కొడుకుల కనుక్కొని ఒడ్డు కాన్నో వరపు కాన్నో నొల్లి పెట్టుకుంటే నాదా ఎట్లాడిగంటే నీకెక్కడ నాకు తక్కని వనక కొట్లాట పెట్టుకుంటుంటే మరి పాలివాడు మనక పగవారు ఎవడొచ్చి ఇడిపించలేకపోతున్నారు దున్నుపోతులు మన వ్యవసాయం మనం కొట్టుకుంటున్నాదా అయ్యో ఇంకొక అదే కొడుకును ఇడిపి అదే కొడుకును అయ్యో కొడుకు అనుకుంటున్నారు ఇడిపించడానికి మనకు ముగ్గురు కొడుకులు అనుకుంటున్నారు అడ్డబడ్డ కట్టేవాడి కులమే ఎల్లమ్మదేవి నేను వద్దు 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 అని నేను సదిపోరు పెట్టి నేను నీతులు చెప్పిన ఇంటలేవు ఎల్లమ్మ కళ్ళ కలియోగం కలిదా పరం మీద నీ సుఖము నువ్వే గుర్తవే బామ ఎల్లమ్మ మరి ముగ్గురు కొడుకులు అడుగుతున్నావు బామ రేరుగా ఎల్లమ్మ ఇంకొక ముగ్గురు కొడుకులు కూడా ఇస్తున్నానే బామ ఎల్లమ్మ ఒక్కక్కడ లేకపోయింది నలుగురు కొడుకులు ఇస్తున్నారా నా పాడిని ఎత్తుకపోతారయ్య ప్రాణాలా అయ్య నలుగురు కొడుకులాను సంతాన పాలమేమో నలుగురు కొడుకుల సంతాన పాలం కలిపితే గర్భము గాలి చచ్చిన్నాడు నా పాడి పోషడానికి నలుగురు కొడుకులు నాకే ఉంటారయ్యా అయ్యా ప్రాణనాథ ఈ అడవి లోపల మనకు నేను కుక్క సాగు చచ్చిపోతుంటే ముగ్గురు కొడుకులు వనంగా మూడక్కడ పాడి మోస్తారు ఒక్కక్కడ తక్కుంటది నాదా అక్కడ ఎవరు మోస్తారయ్యా అదొక్క కొడుకు నలుగురు ఇస్తారు నా పాడికి మోసడానికి నాకే నలుగురు కొడుకులు ఉంటారయ్యా బామరాయ బామా రేణుకెళ్ళమ్మా నేను వద్దు 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 అని ఎంతో మొత్తుకున్నా కానీ నా మాట ఇంటలేవు బామా రేణుకా ఎల్లమ్మ ఆడికులం కయ్యాడికులమే బామ ఎల్లమ్మ ఆడళ్ళ మాట నీళ్ళ మీద మూట మోగళ్ళ మాట బామా రేణుకా ఎల్లమ్మ బామరాయ బామా రేణుకెళ్ళమ్మ ఎల్ల ఈ పొద్దు నేను కల్లా కలియోం కలేదా పరం మీద బామా రేణుకా ఎల్లమ్మ అడవిలో నేను కుక్క సాగు ఎల్లర కుక్క చచ్చినట్టు చచ్చిపోతున్నా బామ ఎల్లమ్మ బామా నా తిరిగి నువ్వు ఏనన్నా ఉసుముడి ఒకవేళ నువ్వు ఇట్లా తత్తివంటే బామ వెనుకకు ముందరికి ఎత్తుకొని నలుగురు కొడుకులు ఇస్తున్నా బామ ఎల్లమ్మ అయ్యో ఎడవాడి బిడ్డ రమ్మ రామ రామ ఎడవాడి బిడ్డ రమ్మ రామ రామ అయ్యో నీ కన్నా ఇస్తున్నా రామ రామ వెనుకకు ముందరికి ఎత్తుకొని నలుగురు కొడుకులు ఏడవాడి బిడ్డను ఇస్తున్న ఎల్లమ్మ కళ్ళ కలియోగం మీద బామ కలేదా పరం మీద డబ్బు సొన్నాయి నేను లగ్గమందం ఉండదు ఎల్లమ్మ
రేణుక ప్రాణేశ్వర ఒకవేళ బామ నేను ఇయ్యాల ఈ పొద్దు వాడి నారాయణ యొక్క ఎనదొక్కలో ఉన్న బాణం పారివారి బాణం పగవారి బాణం ఎనదొక్కలున్న బాణం బాణం మీకే బామ ఎల్లమ్మ రేణుక ఎల్లమ్మ ఏమనుకున్నది ఎడమదొక్కలో ఉన్న బాణం ఏ నాడు వీపుతున్నదో వీసినప్పుడు ఎట్లా ఊపితే బాణం ఊపుతలేదు లేపితే బాణం లేపకపోతే వనకం ఈ ఎడమ కాలు తీసి ఎడ మీద ఒట్ట పోతుంది రేణుక ఎల్లమ్మ అయ్యయ్యో ఎడమ కాలు తీసి వనంగా ఏనాడు ఎద మీద పెట్టబోయిందో జిమ దగ్గర వారిని చూసి వనంగా ఏ మాని మాటలు అంటున్నాడు అటువంటి రేణుక ఎల్లమ్మ ఎల్లమ్మ దేవి ఆ రాజా జమదుకి మామయ్య బాబా రేణుక ఎల్లమ్మ నా ఎడదొక్కలున్న బాణము పారివారి బాణం పగవారి బాణం బాణం మీకు అన్నప్పుడు రేణుక ఎల్లమ్మ బాణం బట్టి పీకుతుంటే బాణం ఎంతలేదు భగవంత రాజా అటువంటి రేణుక ఎల్లమ్మ నాకు పట్టు దోత్తలేదని చెప్పి బాబా రేణుక ఎల్లమ్మ ఏనుగంత ఏడో పాదం తీసి ఏదో మీద పెట్టి బాణం పీకుతున్నది రేణుక ఎల్లమ్మ రేణుక ఎల్లమ్మ ఏనుగంత పాదం తీసి ఆ యొక్క రాజా జమదుగ్గి మాముని ఎద మీద పెట్టబోయినప్పుడే దాని మీద పడిపోయిన రాజా జమదుగ్గి మాముని కళ్ళవార చూసి ఓ బాబా ఎల్లమ్మ దేవి రామారా అయ్యో సాలు వాడి రామారా నేను ఇచ్చిన ఫలం ఉండవాదు నీకు పుణ్యం ఉండదు నాకు సంతోషం కాదు బాబా ఒకవేళ నా కొడుకులు 12 ఏళ్ళ అయ్యేదాకా ఎన్ని అష్ట కష్టాలు పెట్టినా గాని కష్టపడి బాధల్లో దిగి గాని నా
నా పేరు ఇట్లా చెప్తూ అంటే బామ నా కొడుకులు 12 నెలలు కాకముందు ఆ పేరు చెప్తూ అంటే పచ్చికాయ వలిగినట్టు తల వలిగి చచ్చిపోతావే బామ ఎల్లమ్మ. జమదగ్నవతి చెప్పినట్టుగా తన బాణం తన వీక్కొని రేణుక ఎల్లమ్మ 5 బుక్కల రక్తం అనుభవించుకొని ఎచ్చికట్టి పచ్చికట్టి చేసి ఎట్లాడిగంటే ఆకాశానికి జాని కారు వేసి కాడు లోపల ఆ రాజవారిని వండబెట్టివనంగా కాలినాక ఒక్కడే 10 ఏళ్ళ 5 ఏళ్ళ ఆరదు పట్టుకుని ఉండి అమ్మవారు మనం ఎముకలు బొక్కలు సాసిరి ఏరి వినంగా 5 ఉట్లు అల్లి 7 బోనాలు ఎల్లగనంగా ఏనాడు మరిచెట్టు కట్టిండు ఆ కాడు లోపల మన సత్యం తప్పకుండా మునిమోతుకు చెట్టు అయి పుట్టిండు. మరి ఆడికెళ్ళి ఎట్లాడిగంటే ఎల్లమ్మ మన ఎక్కరాని కొండలు దిగరాని కొండలు దిగిపోతుంటే అప్పుడు మనకు ఆనాటికి వాళ్ళకి మనకు 9 గడియలు ఈనాటి వరకు 9 ఏళ్ళు వనంగా బట్టలున్న బాలు వనంగా బట్టలు దుంకి వనంగా 5 బాలను మనం ఎట్లాడిగంటే మనం ఒక తేగురుక్షం కింద కనుక్కొని ఎల్లమ్మ అప్పుడు ఏ లాటికంటే మనకి ఎక్కడ పోవాలని చెప్పి మనకి ఏ రాజ్యం పోవాలి ఆ తేగురుక్షం మనకు వడ్డిందని చెప్పి అప్పుడు సత్యము తప్పకుండా 5 మాయముంతలు తేగు చెట్టుకి ఏనాడు వాతి పెట్టిందో ఆనాటికి ఈనాటికి మనకు మిర్గం ముందట మనకు తేగు కూరలు ఇరిచి మనకు నలుస్తుంటే రక్తం కారుతుందంట. అమ్మవారు మనకు పెట్టిన వరమ మనకి ఇప్పుడు తప్పబోదు తల. మరి మీరు ఎక్కడ పోవాలా తమ్ముడా రవరాజు మల్లయ్య తమ్ముని ఏడుకున్నప్పుడు ఆ సిరిశైల పర్వతం ఏలేటి మనగా రవరాజు మల్లయ్య అక్క నువ్వు బాధపడబోకు భయం పడబోకు నేను బుగులు పడబోకు చెందబోకు అక్క నేనొక తమ్ముడు నేను చెప్పి వనంగా సిరిశైల పడవడం విలనాడి వనంగా పాతల్ల గంగ లోపల తడిబిడి తానం వాడి ఆ మత్స్య యంత్రాన్ని వనంగా తీసుకొని వచ్చి వనంగా అక్కకు రేణుకా ఎల్లమ్మకు వనంగా ఆ అడవి లోపలికి వచ్చి వనంగా మావురంపు కొండలు తయారు చేసి ఏనుకొమ్మని చెప్పిండు రవరాజు పడుకుంటప్పుడు మళ్ళీ ఎత్తా పడుకుంటప్పుడు ఇస్తుంది చక్క తిడతాడు. ఎట్లా అడిగింటి పడి వాళ్ళ బియ్యం తీసుకొచ్చి అమ్మవారు కనుక ఓడి వస్తా ఉన్నరే ఓ తల్లులారా ఎక్కి చూడండి మేడ పండి చూడ బయట మేడ భగవంతరాజా ఆ రేణుకా ఎల్లమ్మకు మరి మా చేతిలో పెట్టి మా ఊరాల కొండ పుట్టించిన అక్క రేణుకా ఎల్లమ్మ ఈ 7 కొండలు ఏలిపోయే అక్క ఎల్లమ్మ మరి సిరిశైల పడతామో నేను ఏలుకుంటా అక్క రేణుకా ఎల్లమ్మ మరి 90 ఎత్తిన తోడ పుట్టే తోడు దొరకదే ఎల్లమ్మ దేవి 60 ఎత్తిన ఆత్మ దొరకబోరు అక్క. అయ్యో ఈనాడు ఎట్లా అడిగంటే ఎవరారా తెలంగాణ గడ్డపైన హైదరాబాద్ రాష్ట్రంలో కామారెడ్డి జిల్లాలో ఎట్లా అడిగంటే దోమకొండ మండలం ఇది దోమకొండ మండలంలో ముత్యంపేట గ్రామం లోపల వరంగా పాతూరి వరంగ సురేంద్ర కనుక ఎట్లా అడిగంటే వరంగా అంజమ్మ దంపతులు వరంగా ఏనాడు రేణుక ఎల్లమ్మ శివదేవి కత్తెలేసుకొని ముట్టింది ముత్యం గాని పట్టింది బంగారం గాని ఎల్ల ఎల్ల సాయ సాగరం తోగల ఎల్ల వరంగా తోడి ఎల్లమ్మ బంధవాస్తాని కొడుకులు బిడ్డల కోడి సంపద పార్వతి ప్రధాన